బీఆర్ఎస్ పాలనలో 7 లక్షల కోట్లు అప్పు చేసి ఎక్కడ అభివృద్ధి చేయలేదన్నారు చెన్నూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గత ప్రభుత్వ హయాంలో రైసు మిల్లుల దగ్గర బీఆర్ఎస్ నేతలు కమిషన్లు వసూలు చేశారని ఆరోపించారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ చేశారన్నారు. కాకా వెంకటస్వామి, రత్నాకరరావు ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు వివేక్. జగిత్యాల జిల్లా కోరుట్ల మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు చెప్పారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు వారు ఒక ఆలోచనతోని ప్రజలకు న్యాయం చేయాలి, రైతులకు న్యాయం చేయాలని చెప్పి కూడా 2 లక్షల రుణమాఫీ చేయించడం జరిగింది. గ్యారంటీ కార్డు ప్రకారంగా 5 గ్యారంటీలు కూడా అమలు చేశారు. ఆల్రెడీ అనౌన్స్ చేశారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. త్వరలోనే ఎవరికైతే రేషన్ కార్డు రాలేదో వాళ్ళందరికీ మేము రేషన్ కార్డ్స్ ఇస్తాము, సన్న బియ్యం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వము అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాక ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక 20 ఎకరాల పైన గురుకుల్ స్కూల్స్ అంటే ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వము 300 కోట్ల రూపాయలు కేటాయిస్తే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు 5,000 కోట్ల రూపాయలు అంటే అన్ని చోట్ల కూడా ప్రజలందరూ కూడా గురుకుల్ స్కూల్స్ మా నియోజకవర్గంలో ఉంటే బాగుంటుందని చెప్పి అందరు కూడా ఆలోచన ఉంది అందరికీ. వారు ఆ ఆలోచన ప్రకారంగా అన్ని నియోజకవర్గాలలో ఒక్కొక్క గురుకుల్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. అందరూ కూడా గమనించాలి, విద్య ఒకవైపు, వైద్యం ఒకవైపు. వైద్యంలో కూడా 10 లక్షల రూపాయలు వాళ్ళు రాజ్య ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ఇవ్వడంతో పాటు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ దాంట్లో కూడా లక్షలాది రూపాయలు ఇచ్చి బీద ప్రజలకు ఆదుకోవడం జరుగుతుంది. ఆ రోజులలో కేసీఆర్ గారు ఏమో మత్తులో ఉండేనో కానీ కోవిడ్ టైంలో కూడా ప్రజలను వారు ఆదుకోలేదు. ఈ ప్రజాపాలనలో ప్రజలకు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సరైన గుణపాఠము ఆల్రెడీ ప్రజలు కేసీఆర్కి వారి కుటుంబ సభ్యులకు వారు మొన్న ఎలక్షన్లలో చూపించినారు. అసెంబ్లీ ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్లలో ఇంకా ఘోరంగా వారు ఓడిపోవడం జరిగింది. ఈ వచ్చే రోజులలో కూడా ఈ స్థానిక ఎలక్షన్లలో ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతోని కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తారు.